ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో చాలా అందుబాటులో ఉన్నట్టుంటాడు దేవుడు. ఎంతమందికి ఉంది అనుభవం? పిలిస్తే పలికినట్టు ఉంటాడు. ఏ నొప్పి కలిగినా సరే అయ్యా అన్నామంటే ఏంటి ఇదిగో సమాధానం, ఎందుకు భయపడుతున్నా అంటాడు. భలే సమీపంగా ఉండి చాలా మనతో ఇక ఎంత అద్భుతమైన అనుభూతి అంటే అసలు ఆ అనుభవాలే వేరు, అవునా? కానీ కొంత ప్రయాణం సాగిన తర్వాత మనకి డౌట్ వచ్చింది, అసలు దేవుడు నన్ను వదిలేశాడా ఏంది, పట్టించుకోవటం మానేశాడా ఏంది, పగబట్టాడా ఏంది, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? స్టార్టింగ్లో దేవుడు అంత సమీపంగా ఉండి పిలిస్తే పలికి అయ్యా అంటే ఇదిగో ఉన్నానని నాకు ఉత్తరం ఇచ్చి ఇప్పుడేంటి మౌనం అయిపోయాడు అని కొంత ప్రయాణం జరిగిన తర్వాత డౌట్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? నాకు మస్తు సార్లు వచ్చింది. అందుకే నేను చెబుతున్నా, మీకు ఎప్పుడన్నా వచ్చిందా? చేయొద్దండి. వస్తే తమ్ముడా మీకు రాలేదా? స్టార్టింగ్లోనేమో అంత సమీపంగా ఉన్నట్టున్నాడు, కొంత ప్రయాణం అయిన తర్వాత ఇప్పుడేందో అసలు మొత్తం వదిలేసినట్టు ఉన్నాడని మీకు అనిపించలేదా? అనిపించిందా? రైట్, రెండూ కరెక్టే. ప్రారంభంలో ఆయన అలా స్పందించింది కరెక్టే, తర్వాత ఆయన కాస్త మనల్ని ప్రక్కనుంచింది కూడా కరెక్టే. యేసు మనకి అమ్మ, నాన్న, స్నేహితుడు, అన్న, అన్ని పాత్రలు పోషించాడు మహానుభావుడు. ఇంకో చోటు కూడా అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చిపోతారేమో, నేను అసలు నిన్ను మరవనంటే నువ్వు అమ్మ అమ్మ అంటున్నావు, మీ అమ్మ కంటే కూడా నేను ఎక్కువ, అది మర్చిపోవద్దని చెప్తున్నాడు. కాబట్టి ఒక దశలో తానే మనల్ని చంకపెట్టుకుని నడవటానికి ఇష్టపడే దేవుడు మరో దశలో మనంతట మనముగా నడవాలని ఆశించటంలో తప్పుందా? నీ అంతటా నిన్ను నడవమని నిన్ను ఒంటరిగా అప్పచెప్పిన ఘట్టంలోనే నీకు ఆయన సాన్నిధ్యం దూరం అవుతుంది. అప్పుడు నీకు వేదన కలుగుతుంది. ఏంది అనాథం చేశావా, ఏంది నన్ను వదిలేశావా ఏమిటి, అసలు నా పరిస్థితి ఏంటి ప్రభువా అనే ప్రశ్న నీకు ఆ దశలో పుట్టింది. నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు, చాలా సమీపంలో ఉన్నాడంటే నువ్వు దేవుణ్ణి నమ్మావు. పిలిచినా కూడా పట్టించుకున్నట్టు ఉన్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటావా, ఆయన నిన్ను నమ్మాడు అంటే ఎదిగావు.